చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడు రచించిన నీతుల సమాహారం. ఇది జీవితంలో విజయవంతం కావడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది. చాణక్య నీతిలో జీవితంలోని వివిధ అంశాల గురించి సూచనలు, సలహాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి సంతోషంగా జీవించవచ్చు. చాణక్య నీతిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు: వివేకం, జ్ఞానం. చాణక్యుడు జ్ఞానం, వివేకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం అవసరం. సహనం, ఓర్పు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి ఓర్పు, సహనం అవసరం. ధైర్యం. చాణక్యుడు ధైర్యసాహసాల గురించి కూడా చెప్పాడు. కష్ట సమయాల్లో వెనుకంజ వేయకుండా పోరాడాలని, ఎప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉండాలని ఆయన సూచించాడు. కర్తవ్య నిర్వహణ. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలి. సమాజంలో మంచి పౌరులుగా ఉండటానికి, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది అవసరం. సంబంధాలు. మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం, వాటిని కాపాడుకోవడం జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. చాణక్యుడు స్నేహం, కుటుంబం, సామాజిక సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆర్థిక నిర్వహణ. డబ్బును తెలివిగా ఉపయోగించడం, పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఆర్థిక స్వాతంత్రం కోసం ఇది చాలా ముఖ్యం. చాణక్య నీతిలో మరెన్నో విలువైన సూచనలు ఉన్నాయి. వీటిని పాటిస్తూ జీవితాన్ని విజయవంతంగా మలచుకోవచ్చు. భారతదేశంలోని గొప్ప వ్యక్తులలో చాణక్యుడు ఒకరు. చాణక్యుడి అర్థశాస్త్రం, చాణక్య నీతి అతి ముఖ్యమైనవి. చాణక్యుడి అభిప్రాయాలు, సలహాలు కాలాతీతం. ఎందుకంటే ఇవి ఇప్పటికీ జనాలు పాటిస్తూనే ఉంటారు. వాటి వలన జీవితంలో ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. చాణక్యుడు తన జ్ఞానం ద్వారా జీవితంలోని అన్ని క్షణాలకు అవసరమైన సలహాలు ఇచ్చాడు. చాణక్యుడి ముఖ్యమైన జీవిత తత్వాలు ఏంటో చూద్దాం. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి. మీ తప్పుల నుండి మీరు ఎల్లప్పుడూ జీవితంలో ప్రతిదీ నేర్చుకోలేరు. చాణక్యుడి ప్రకారం ఎవరైనా చాలా నిజాయితీగా ఉండకూడదు. ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికివేస్తారు. వంగిన చెట్లు ఎక్కువ కాలం జీవిస్తాయి. అన్ని స్నేహాల వెనుక స్వార్థం ఉంటుంది. మా స్నేహంలో స్వార్థం లేదని ఎవరైనా చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. ఉద్యోగం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు 3 ప్రశ్నలు అడుక్కోండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నాను? ఫలితం ఎలా ఉంటుంది? మరి ఇందులో నేను విజయం సాధిస్తానా? ఈ 3 ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానం లభిస్తే మాత్రమే పనిని కొనసాగించండి. చాణక్యుడు ప్రకారం ఈ ప్రపంచంలో గొప్ప ఆయుధం స్త్రీ యొక్క యవ్వనం, అందం. ఈ రెండు ఎవరినైనా ఏదైనా చేసేలా చేస్తాయి. ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది వైఫల్యంతో ముగుస్తుందని భావించి ఎప్పుడూ వెనక్కి తగ్గకండి. ఎందుకంటే కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అందమైన పువ్వు సువాసన ఎల్లప్పుడూ గాలితో ప్రయాణిస్తుంది, హాయినిస్తుంది. ఒకరి మంచి పాత్ర అన్ని దిశలలో వ్యాపిస్తుంది. మీ అర్హతల కంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్న వారితో ఎప్పుడూ స్నేహం చేయకండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పటికీ సంతోషపెట్టదు. పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు మీ బిడ్డను బాగా చూసుకోవాలి. ప్రతి విషయంలోనూ దగ్గరకు తీయాలి. రాబోయే 5 ఏళ్లలో వారికి పనులు నేర్పించండి. యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు వారిని స్నేహితులుగా భావించండి. మీ ఎదిగిన పిల్లలు ఎల్లప్పుడూ మీకు మంచి స్నేహితులుగా ఉండాలి. విద్య ఒకరికి మంచి స్నేహితుడు. చదువుకున్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు. విద్య దేన్నైనా ఓడించగలదు. చాణక్య నీతి జీవితంలో విజయం సాధించేందుకు దారులు చూపిస్తుంది.